నమస్తే అండి. వెల్కమ్ టు రమేష్ మల్టీ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో కరోనా తర్వాత అదేవిధంగా ప్రపంచాన్ని గలగలాడిస్తున్న మంకీ ఫ్లాక్స్ గురించి. ఆఫ్రికన్ దేశాల్లో కలకలం రేపుతున్న మంకీ ఫ్లాక్స్ అనే వ్యాధి మిగిలిన దేశాలలో కూడా ప్రభావితం మొదలుపెట్టింది. కరోనా ఏ విధంగా అయితే బయట దేశాల నుండి ఇండియాకి వచ్చిందో మంకీ ఫ్లాక్స్ కూడా అదేవిధంగా ఇండియాలో కూడా రావడం మనం గమనించవచ్చు. ఇప్పటికే ఈ వ్యాధి మన పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్లలో ఎక్కువ అవుతుంది. అందువలన భారతదేశ కేంద్ర ఆరోగ్య శాఖ దీనిపై చాలా పటిష్టమైన నిబద్ధత కలిగి ఉన్నారు. మంకీ పాక్స్ మరో కరోనాగా విజృంభించింది అని దీనిని పేర్కొన్నారు. అసలేంటి మంకీ పాక్స్, ఎలా వస్తుంది అనేది చూస్తే, మంకీ పాక్స్ సోకిన వారికి శరీరంపై దద్దుర్లు, జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, మనిషి తట్టుకోలేని బలహీనత ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి పిల్లలు, గర్భిణీ స్త్రీలు, శరీర బలహీనత కలిగిన వారు, వృద్ధులకి ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. దురదలతో మొదలై దద్దుర్లు పొక్కులుగా మారతాయి. ముందుగా ముఖంపై మొగులై శరీరం అంతటా వస్తాయి. ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా అయితే మరణం సంభవిస్తుంది. దీనికి సరైన వైద్యం ఇంకా కనుగొనలేదని చెప్పవచ్చు. ఈ వ్యాధి లక్షణాలను బట్టి వైద్యం అందించడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలను బట్టి సరైన సమయంలో దీనిని గుర్తిస్తే ఇతరులకు సోకకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ వ్యాధి కలిగిన వ్యక్తితో నేరుగా మాట్లాడడం, మరొకరిని తాకడం, ఈ వ్యాధి కలిగిన వ్యక్తులతో శారీరక సంబంధం కలిగి ఉండటం వలన ఇతరులకు వ్యాపిస్తుంది. మంకీ పాక్స్కి మరో పేరు ఎంపాక్స్ అని పిలుస్తారు. ఎంపాక్స్ కలిగిన జంతువులను తాకడం వలన కూడా ఈ వ్యాధి అనేది రావడం జరుగుతుంది. 2 నుంచి 4 వారాల పాటు ఈ వ్యాధి ప్రభావం ఉంటుంది. తరువాత తగ్గుముఖం పడుతుంది. ఈ వ్యాధి నుండి జాగ్రత్తగా ఉండాలంటే మాస్క్, శానిటేషన్, ఐసోలేషన్ తప్పనిసరి. కరోనా నుండి ఇప్పుడిప్పుడే ప్రజలు సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మళ్ళీ మంకీ ఫ్లాక్స్ అనేది భయభ్రాంతులకు గురి చేస్తుంది. కరోనా సమయంలో ప్రజలు ఎన్ని రకాలుగా ఏ విధంగా ఇబ్బంది పడ్డారనేది మనందరికీ తెలుసు. మనందరం కూడా కరోనా బారిన పడ్డవారమే. ఆ విధంగా ప్రజలందరూ కూడా హాస్పిటల్ పాలై, కుటుంబాలను వదిలి, తల్లిదండ్రులు పోగొట్టుకుని ఇబ్బందులు పడి ఎన్నో రకాలుగా ఎంతోమంది ఇబ్బంది పడి ఉన్నారు. ఈ రోజుకి కూడా వ్యాధిగ్రస్తుల ఆ వ్యాధి యొక్క ప్రభావాన్ని ఇప్పటికీ ప్రజలు ఎంతో గడుపుతూ ఉన్నారు. దీన్ని అంతటినీ కూడా గుర్తుపెట్టుకుని ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని మన కేంద్ర ఆరోగ్య శాఖ అనేది మనకు సూచించడం జరుగుతుంది. గతంలో ఇండియాలో మంకీ పాక్స్ కేసులు ఉన్నప్పటికీ అది అంతంత మాత్రంగానే ఉంది. పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే అప్పటికి మంకీ పాక్స్ వేరియంట్ పెద్దగా అభివృద్ధి చెందలేదనే చెప్పొచ్చు. ఇప్పుడు వస్తున్న మంకీ పాక్స్ కొత్త వేరియంట్ వలన మరణాల రేటు అధికంగా ఉంటుంది. కరోనా ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిందో, ప్రజలను ఏ విధంగా అయితే భయభ్రాంతులకు గురి చేసిందో, ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బందులకు గురిచేసి ఇప్పటికీ దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఈ విధంగా అయితే ఉందో, అదేవిధంగా మంకీ పాక్స్ శారీరకంగా చాలా ఇబ్బందులు పెడుతుంది. మనుషుల యొక్క వ్యాధి నిరోధక శక్తిని లొంగ తీసుకుని ప్రాణాంతకరమైన వ్యాధిగా పరిణతి చెంది మనుషులను ఇబ్బంది పెడుతుంది. చిన్నపిల్లల్ని, గర్భిణీ స్త్రీలని, బలహీనత కలిగిన వారిని, శారీరక దృక్పథం లేని వారిని లొంగ తీసుకొని మరణం వైపు నడిపిస్తుంది అనేది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ఈ వ్యాధి యొక్క లక్షణాలను బట్టి ప్రజలందరూ కూడా ఐసోలేషన్, శానిటేషన్ అనేది ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచిస్తుందన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.